హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించినటువంటి మంత్రుల కమిటీ సమావేశం ఉద్యోగస్తులకి సంతృప్తినిచ్చిందా? దాంట్లో ఏదైనా కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ పరిష్కరించబడ్డాయా అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సమావేశాన్ని గురించి ముందుగా అందరూ కూడా తెలియజేశాను. 22వ తేదీ మంత్రుల కమిటీ తోటి ఉద్యోగ సంఘాలు భేటీ ఉంటుందని, తదుపరి జరిగేటువంటి విషయాలను కూడా తెలియజేస్తానన్నాను. అయితే ఆ సమావేశంలో విశేషాలు, ఏదైనా సమస్యలు పరిష్కరించి, ఏదైనా డిమాండ్స్ పరిష్కరించుంటే ఇమీడియట్గా చేయాలా చెప్పాలనేటువంటి ఒక ఆతృత ఉండేది. అక్కడ ఏం లేదు కాబట్టి కొంత గ్యాప్ తీసుకొని ఏదేమైనప్పటికీ కూడా విషయం చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తా ఉన్నాను. ఇక సమావేశాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే, ముగ్గురు మంత్రులు హాజరయ్యారు. దాదాపు 11:30 నుంచి 4-5 గంటల పాటు సమావేశం నిర్వహించబడింది. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వారి డిమాండ్స్ని కూడా అందరూ కూడా చర్చించారు. దాన్ని సావధానంగా వాళ్ళు విన్నారు. అయితే ముందుగానే చాలా మంది తెలుసు, ఎందుకంటే దీంట్లో ఫైనల్ రిజల్ట్స్ రాదనేటువంటి విషయం ఎక్కువ మందికి తెలుసు. కొంతమంది పాపం ఏదో జరుగుతుంది వస్తుందన్న ఆశతో కూడా ఉన్నారు. ఎందుకంటే అది సగటు ఉద్యోగ మనస్తత్వం, అది ఏదైనా జరుగుతుంది అనేటువంటి విషయం. మనం ఊహించినట్టుగానే అన్ని డిమాండ్స్ ఉన్నారు. ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తదుపరి సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యల్ని పరిష్కరిస్తాం, ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల పట్ల సానుభూతితో ఉంది, మీకు ఖచ్చితంగా కూడా సహకరిస్తామని ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అయితే ఈ సమావేశంలో మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు లేనప్పటికీ మనం నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రేపు సీఎం గారి దృష్టికి వెళ్ళి సీఎం గారు సమావేశం పెట్టిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని కూడా మనం ఊహించుకోవడం కరెక్ట్ కాదు. అలాంటి సందర్భంలో మనం ఇంకా ప్రాథమిక దశలో ఉన్నందువల్ల ఉద్యోగ సంఘాల నాయకులను కానీ ప్రభుత్వాన్ని కానీ మనం కించపరచాల్సిన అవసరం కానీ అసభ్యంగా మాట్లాడవలసినటువంటి అవసరం కూడా మనకి లేదు. పూర్తిగా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడే ఎందుకు మాట్లాడినంటే, అవసరం లేనప్పుడు మాట్లాడడం, అవసరం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం, ఈ రెండు కూడా మన బలహీనతలను తెలియజేస్తాయి. ఏదైతే ఈ సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించిన తర్వాత మన డిమాండ్లు ఎంత మేరకు పరిష్కరిస్తారని తెలిసిన తర్వాత అప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది అప్పుడు మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ఈ డిమాండ్స్ కానీ పరిష్కరించకపోతే జూలై 26వ తేదీ లోపల కార్యాచరణకి మేము తీసుకుంటామని చెప్పి కొన్ని సంఘాలు ఆల్రెడీ జిల్లా పర్యటనలో కానీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయి. కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి డిమాండ్స్ తర్వాత వాళ్ళ అవగాహన ఎలా ఉంది, వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. అప్పుడు మనం ఒక అభిప్రాయానికి రావచ్చు, కానీ ఇప్పుడే మనం రావడానికి లేదు. ఇంకా సమస్యల విషయానికి వస్తే, హెల్త్ కార్డుల గురించి పెద్ద ఎక్కువగా వీళ్ళు చెప్పారు, కానీ పెద్దగా ప్రాధాన్యతగా ఉన్నట్టు అనిపించలేదు. పిఆర్సీ కమిషన్ చెప్పారు, అదేవిధంగా ఐఆర్ చెప్పారు. అందుకనే ముఖ్యంగా రావాల్సినటువంటి బకాయిలు కూడా ఉన్నాయి. విచిత్రమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు మన బిల్స్ అన్ని కూడా ట్రెజరీకి వెళ్ళి అక్కడ ఫండ్స్ లేక ఆగిపోయి ఉంటే ఆ బిల్ చేయండి అని అనేవాళ్ళం. ఇప్పుడు బిల్స్ పంపేది కూడా అదొక డిమాండ్ అవుతుంది. అందుకు ఉదాహరణగా 2020 ఏప్రిల్ నుంచి 21 డిసెంబర్ వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్నల్ లీవ్ డిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటే, నీకు ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వకపోవటం అది పక్కన ఉంచితే, ఆ బిల్స్ కూడా పంపేదానికి కూడా ఇంకా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటే మరి ఎంత అధ్వాన పరిస్థితుల్లో మనం ఉన్నామో తెలుసుకోవాలా. మరి సంఘాలు ఎందుకు వీటిని ప్రశ్నించలేకపోతున్నాయని కూడా మనం చెప్పాలా. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఆ బిల్స్ని పెట్టి ట్రెజరీకి పంపితే ఏదో ఆర్థిక వెసులుబాటు చూసుకొని ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం నమ్మొచ్చని ఉంటే, ఆ బిల్స్కి కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఆ బిల్స్ని కూడా ఆపెట్టడం అనేది చాలా విడ్డూరైన పరిస్థితి.
ఇంకపోతే మనం పాత బకాయిలు 24 నుంచి రావాలంటున్నాం. కానీ చాలా మా కాలేజీల్లో ఎయిడెడ్ లెక్చరర్స్ కానీ, ఎయిడెడ్ టీచర్స్ కానీ 2020, 21 నుంచి కూడా ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్రర్ లీవ్ ఒక్క న్యాయ పైస పడలేదు. వాళ్ళ పరిస్థితి మరి ఘోరంగా ఉంది. కారుణ్య నియామకాల్లో వాళ్ళ తల్లిదండ్రులు కరోనా వల్ల కానీ ఇతర కారణాల వల్ల మరణిస్తే ఆ బిడ్డలు అట్లా ఉద్యోగం రాక ఏరే ఉద్యోగం చేసుకోలేక రెండింటికి చెడ్డ రేవడిలాగా వాళ్ళు త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే 6 సంవత్సరాల కాలం తీసుకొని కూడా వాళ్ళ సమస్యను కూడా పరిష్కరించలేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. 2018 డిఏ అరియర్స్ ఇచ్చారు. దానికి మనం సంతోషాన్ని ప్రకటించాం. చాలా మందికి వచ్చింది. ఇంకా కూడా వందల సంఖ్యలో అవి రావాల్సినట్టుంటే వాటికి ఆ బిల్స్ పెట్టుకునే దానికి ఇప్పుడు కూడా ఎనేబుల్ చేయలేదు సిఎఫ్ఎంఎస్ అంటే మరి దాని పరిస్థితి ఏమిటి? ఇటువంటివన్నీ కూడా చేసుకునే దానికి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా పెన్షనర్కి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో మీరు ఆ విధంగా ఒక కమిటీని మీరు తప్పనిసరిగా వేయాలా. ప్రతి ఇండివిజువల్ సమస్యని మంత్రుల దృష్టికో పై అధికారుల దృష్టికో రావటం అనేది అది వీలు పడదు. కాబట్టి కొంతమంది చేత మీరు ఒక పెన్షనర్కి సంబంధించి ఒక కమిటీ లాగా మీరు కానీ వేయగలిగితే ఆ సమస్యల్ని వాళ్ళు పరిష్కరించగలుగుతారు. కాబట్టి ఇటువంటి సమస్యలు అన్నింటిని పరిష్కరించేదానికి కూడా ప్రభుత్వం దృష్టి సరపాలా. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రేపు సెప్టెంబర్, అక్టోబర్లో మున్సిపల్ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఎంతో మంది పెన్షనర్లు ఆ రోజు వాళ్ళకి ఓటేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు వైకాపాకు సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, ఒకసారి ఆలోచించండి. రివర్స్ బీఆర్సీ అని మీరు విమర్శిస్తున్నారే. రివర్స్ పిఆర్సీ అని కూడా 27% మేము 30 నెలలు ఇచ్చాము, 25% 30 నెలలు ఇచ్చాము అంటే దాదాపుగా ఆవరేజ్న 25% మేము ఇచ్చాము. ఈ 3 సంవత్సరాల నుంచి మీరు ఒక్క న్యాయ పైసను కూడా ఐఆర్ తీసుకోగలిగారా అంటే మాది రివర్స్ పిఆర్సీ అయితే మీదేమవుతుంది, నో పిఆర్సీనా అని అడుగుతున్నారు. అలా వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇవ్వటం అనేది చాలా బాధాకరం. కరెక్ట్ గా ఇప్పుడు జేఏసీ చైర్మన్ చెప్పినట్లు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి. తెలుసు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తెలియనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ ఎవరూ లేరు ఈ రోజు, అందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా ఇదిగో ఈ సంవత్సరం వీలేవో 2 సంవత్సరాలు వీలేవని చెప్పగలిగితే వాళ్ళు ఆల్టర్నేటివ్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈరోజు ఆరోగ్య కార్డు ఈహెచ్ఎస్ గురించి పక్క రాష్ట్రంలో 40 సంవత్సరాల పైనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు హెల్త్ చెకప్ ఫ్రీగా చేస్తున్నారు. వాళ్ళకి 1.5% కట్టించుకొని వాళ్ళకి కార్డ్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు డిజిటల్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా చేయగలుగుతున్నారు. మన రాష్ట్రంలోని ఎల్సిటీ బోర్డులకు సంబంధించి టాటా వాళ్ళు కార్డ్స్ ఇచ్చి అవి చేయగలుగుతున్నారు. ఇక్కడ మనకి హెల్త్ కార్డులో మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా అమౌంట్ కట్టుకుంటున్న పరిస్థితుల్లో కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే సమస్యలు అనేవి ఎప్పటికీ తీరే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను దృష్టిలో ఉంచుకొని సమస్యల్ని పరిష్కరించాలని కూడా ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.